అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ వీడియోలో చర్చించుకున్న అంశం ఏంటంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి అంటే అంత ఉలికెందుకు. ఇక ప్రధాన అంశంలోకి వెళ్ళినట్లయితే గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి లడ్డు అలజడి అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారతదేశం అంతా కూడా ఎంతో పవిత్రమైన దేవస్థానమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగిందని, లడ్డుకు వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు వారం రోజుల క్రితం ఒక మీటింగ్లో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆ రోజు చెప్పిన తర్వాత రేగినటువంటి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే గత ప్రభుత్వంలో గత చైర్మన్ల యొక్క ఆధ్వర్యంలో జరిగిన నెయ్యి పంపకంలో గోల్మాల్ జరిగిందని, అతి తక్కువ ధరకి కోట్ చేసిన నెయ్యి ఏఆర్ ఫుడ్స్ అనే చెన్నై సంస్థ సప్లై చేసిందని, ఆ నెయ్యిలో గేదె కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది. ఈ ఆరోపణలకి అనేక సంస్థలలో గందరగోళం చెలరేగింది. హిందూ మతాలు అయితేనేమి, అనేక పార్టీలు అయితేమి, అనేక సోషల్ యాక్టివిస్టులు అయితేమి అనేక మంది తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విమర్శలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే సిట్ ఏర్పడిందో ఆ సిట్ అధిపతికి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీని దానికి నియమించారో ప్రతిపక్ష పార్టీలో అలజడి రేగింది. ఎందుకంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేతను చాలా ఖచ్చితమైన, నిక్కచ్చమైన, నిజాయితీ గలటువంటి అధికారి. ఈ అధికార ఆధ్వర్యంలో ఎప్పుడైతే సిట్టు ఏర్పరిచారో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు సిట్టను, ప్రభుత్వ సిట్టను, ఇది స్క్రిప్ట్ సిట్ అని రకరకాలుగా ప్రతిపక్షాలు ప్రచారం చేయడం జరిగింది. అసలు నేను ఒకటి అడుగుతున్న ప్రతిపక్షాలను సూటిగా, మీరు ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, కల్తీ జరగలేదు అని చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు కుట్రని అంటున్నారు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదా చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు నెయ్యిలో కల్తీ జరిపారని ఎవరూ చెప్పట్లేదు. టీటీడీకి సప్లై చేసేటటువంటి నెయ్యిలో కల్తీ ఉంది, అందుకని ఆ నెయ్యి సప్లై చేసేటువంటి సంస్థని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దీనివల్ల మీకేం ఇబ్బంది? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గారు. నెయ్యి సప్లై చేసేది వాళ్ళు. మీరంతా పద్ధతి ప్రకారమే చేశారు, మీరు రూల్స్ ప్రకారమే చేశారు, మీరన్నీ టీటీడీ దేవస్థాన చట్టం ప్రకారమే మీ అన్ని నియమాలు పాటించి అంతకుముందు పాత ప్రభుత్వం ప్రకారమే మీరు నడుచుకున్నారని మీరు చెప్తున్నారు. ఓకే, అది మంచిది. కానీ అక్కడ జరిగిన పొరపాటు మీద ఎంక్వైరీ చేస్తే మీకు ఇబ్బంది ఏంది? మీరు తప్పు చేయనప్పుడు మీరు భయపడేది ఎందుకు? సిట్టు ఎప్పుడైతే ఏర్పరిచారో జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దేవస్థానం పర్యటన రద్దు చేసుకొని అప్పుడు విలేకరుల మీటింగ్లో పెట్టి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు బట్టే మీరు తప్పు చేశాననే భావం ప్రజలకు కలుగుతుంది. ఎందుకంటే ఇదేంది ధర్మమా? విచారణకు ఆదేశించడం ధర్మమా? చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడటం ధర్మమా, న్యాయమా? అంటే దీని ఉద్దేశం ఏంది? అంటే మీరు తప్పు చేసినారనే భావన మీ మాటల వల్ల ప్రజలకు కలుగుతుంది. మీరు తప్పు చేయనప్పుడు అవును వెల్కమ్ చేయొచ్చు, అవును విచారణ చేసుకోండి, సిట్ను ఏర్పరచండి, నిజాయితీగా నిక్కచ్చిగా విచారణ చేయండి, నిజంగా తప్పు జరుగుంటే వాళ్ళని శిక్షించండి అని మీరు చెప్పాలి. కానీ మీరు అలా చెప్పటంలా సుప్రీంకోర్టు చేత విచారణ చేయాలని ఒకసారి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని ఒకసారి, విజిలెన్స్ ఎంక్వైరీ వద్దని వైవి సుబ్బారెడ్డి కోర్టుకు పోవడం ఒకసారి. ఇవన్నీ డ్రామాలు ఎందుకు? మీకు తెలిసి జరగకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ భయం ఎందుకు? ఒకే ఒక సూటి ప్రశ్న. మీకు సంబంధం లేనప్పుడు సంబంధం లేనట్టుగానే ఉండండి. ఆ దర్యాప్తు ఏదో ప్రభుత్వం నియమించిన సిట్ అనేది దర్యాప్తు చేసుకుంటూ పోతుంది, నిజాలను నిగ్గు తేలుస్తుంది. అంటే ప్రజలకి మీ మాటల వల్ల, మీ వ్యవహారాల వల్ల ప్రజలు ఏమని అర్థం చేసుకున్నారంటే ఎక్కడైతే మీరు చేసిన తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతోనే
మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేస్తూ భయపడుతున్నారు. యాక్చువల్గా నేను తిరుపతి పర్యటన పెట్టుకున్నది మీరే, రద్దు చేసుకున్నది మీరే. ఎవరు మిమ్మల్ని తిరుమల పర్యటనకు వద్దని చెప్పలేదు. అక్కడ డిక్లరేషన్ ఇవ్వబడుద్దని, డిక్లరేషన్ మీద సంతకం చేయబడుద్దని మీరే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. దానికి ఇంకొక భాష్యం కూడా చెప్తున్నారు. మీకు కోర్టు వాయిదా ఉందంట, కోర్టు వాయిదాకు పోబడుద్దని, కోర్టు వాయిదాన్ని తప్పించుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం ఉందని చెప్పుకొని, ఈ టీటీడీ పేరు చెప్పుకొని అక్కడ కోర్టు వాయిదా ఎగ్గొట్టినట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. కాబట్టి మీ వ్యవహార శైలి, మీరు మాట్లాడే మాటలు బట్టే మీరు అక్కడేదో జరిగింది, అక్కడేదో తప్పు జరిగింది, అక్కడేదో మొత్తం సంథింగ్ రాంగ్ అనే ఉద్దేశం ప్రజలకు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద దర్యాప్తు చేయాలి. ఈ సిట్ అనేది నిష్పక్షపాతంగా జరిగి అక్కడ జరిగిన వాస్తవాలను వెలికి తీయాలి. వెలికి తీస్తే అందరికీ మంచిది, టీటీడీ భక్తులకి కానీ అందరికీ కూడా మంచిది. నిజాలంటే బయటకు తెలుస్తాయి. మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు, మీరు అంతకుముందు ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ పాటించినప్పుడు ఇంకా మీకు భయం ఎందుకు? ఎందుకంటే రివర్స్ టెండర్ విధానం ద్వారా డబ్బులు తగ్గించి సప్లై వేరే వాటిల్లో అయితే మంచిదే. ఇక్కడ ఒక పవిత్రమైన దేవస్థానంలో ప్రజలకు పంపిణీ చేసేటటువంటి ప్రసాదంలో క్వాలిటీ క్వాంటిటీ రెండూ చూడాలి. ఈ రెండూ చూడాలన్నప్పుడు అవి తయారీకి ఉపయోగించే పదార్థాలు చాలా స్వచ్ఛంగా ఉండాలి. వాటిల్లో రేటు తగ్గించేది రివర్స్ టెండర్ ఏంది? వాస్తవంగా నేను మొన్న తిరుమల వెళ్ళాను. ఈ మధ్యకాలంలో తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంలో తిరుమల దేవస్థానం లోపల ఇచ్చినటువంటి చిన్న లడ్డు కూడా చూశాను. బాగా డ్రై అయి ఉంది ఆ లడ్డు. అంతకుముందు నేను ఎన్నోసార్లు తిరుమల లడ్డు చూస్తే లడ్డు తాజాగా, కొద్ది మెత్తగా తాజాగా గుమగుమలాడుతూ ఉండేది. ఇది డ్రై అయిన లడ్డు డ్రై అయి ఉంది బాగా. అంటే ఎండిపోయిన లడ్డు ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ లడ్డును చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుసు ఇదేదో తేడా ఉంది, దీంట్లో ఇంతకుముందు స్వచ్ఛత లేదనేది ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ విచారణను స్వాగతించాలి. అసలు మీరే సుప్రీంకోర్టులో కేసు వేయండి, దీంట్లో నిజాలు నిగ్గు తేల్చండి అనేది వదిలేసి ఆ 4 ట్యాంకర్లు వాడలేదని చంద్రబాబు నాయుడు గారు అని అంటారు, శ్యామలారావు గారు ఆ 4 ట్యాంకర్లు వాడలేదని అంటారు, చంద్రబాబు నాయుడు ఒకసారి వాడలేదని ఒకసారి వాడినారని చెప్తారు. రెగ్యులర్గా అది నెయ్యి సప్లై చేస్తున్నప్పుడు ర్యాండమ్గా ఆ నెయ్యి ట్యాంకర్లు ఆపి చెక్ చేసినప్పుడు ఇది బయటపడింది. కొన్ని ట్యాంకర్లు వాడి ఉండొచ్చు, వాడి ఉండకపోవచ్చు. వాళ్ళు పట్టుకున్న దాంట్లో కల్తీ ఉంది. సహజంగా తిరుమలలో ప్రసాదము లడ్డులో క్వాలిటీ క్వాంటిటీ బాగాలేదని అనాదిగా దాదాపు గత 3 సంవత్సరాల నుంచి వినిపిస్తున్న వార్తలు మేము స్వయంగా చూసినటువంటి మాకు ఇంతకుముందు మేము ఇంతకుముందు తిరుమల పోయినప్పుడు తీసుకున్నటువంటి లడ్డు ఈ లడ్డులు తేడాలు నేను కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ నిజాలు నిగ్గు తేల్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించడానికి మీరు సహకరించాల్సింది పోయి ప్రభుత్వం మీద ఎదురుదాడి వేసినటువంటి సిట్ మీద ఎదురుదాడి చేయటం అనేది ఎంతవరకు ధర్మం? మీరు తప్పు చేయలేదు అనే మేము కూడా నమ్ముతున్నాం. మీరు తప్పు చేయలేదు, మీకు ఎటువంటి సంబంధం లేదు. ఏఆర్ ఫుడ్స్ సంబంధించిన వాళ్ళు కదా రేపు శిక్ష అనుభవించేది, మీకేం సంబంధము? సరే, మీరు మంచి ప్రజలు మంచి కోరే, రాష్ట్రం శ్రేయస్సు కోరే రివర్స్ టెండర్ ద్వారా 10 రూపాయలు మిగిల్చడానికి దేవస్థానానికి మిగిల్చడానికి మీరు రివర్స్ టెండర్ పిలిచారు, మంచిదే. సరే, వాళ్ళ టెండర్ పాడుకున్న వాళ్ళు దుర్బుద్ధితో కల్తీ చేశారు, అది వాస్తవం. శిక్షలు మించేది వాళ్ళు కదా, మీకేం సంబంధము? ఇప్పుడు ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు అనేక విధాలుగా కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ముఖ్యమంత్రి అబ్జర్వ్ చేయలేడు. అనేక విభాగాలలో అవినీతి జరగవచ్చు, కుంభకోణాలు జరగవచ్చు. అవి చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. మీరు ముఖ్యమంత్రిగా పై స్థాయిలో ఉన్నప్పుడు మీకేమే సంబంధము? చంద్రబాబు నాయుడులో కూడా, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కూడా అనేక మంది కుంభకోణాలు చేస్తున్నారు, బయటపడి జైలుకు పోతుంటారు. అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నిజాయితీగా ఉన్నప్పుడు కింది స్థాయిలో ఎక్కడా జరగదని రూల్ ఏం లేదు, జరగవచ్చు. చాలా విస్తృతమైన ప్రభుత్వం, ఒకటి కాదు అనేక శాఖలు,
పరిధి ఎక్కువ. ఈ పరిధిలో ఎవరేం చేస్తున్నారు అవన్నీ మీరొక్కరే అబ్జర్వ్ చేయలేరు కదా. కాబట్టి ఇకనైనా సిట్టు దర్యాప్తుకు సహకరించి నిజాయితీగా నిక్కచ్చిగా దర్యాప్తును కొనసాగించి దాంట్లో ఉన్న నిజాలు ఏంటనేది నిగ్గు తేల్చేదాకా మీరు దీని గురించి ఎదురుదాడి చేయకూడదు, విమర్శలు చేయకూడదు. ఇవన్నీ చేసినట్లే మీకు దీంట్లో పాత్ర ఉన్నట్టే. పాత్ర లేనప్పుడు మీరు ఎటువంటి ఆరోపణలు ఎదుటి వాళ్ళ మీద చేయకూడదు. మీరు కూడా ప్రశాంతంగా మంచిది స్వాగతించండి, నేను కూడా విచారణను స్వాగతిస్తున్నాను, దీంట్లో ఏం జరిగిందో నిజాలను బయటకు తీయాలి అనే దాన్ని మీరు కూడా చెప్పాలి. అది కాకుండా ఏదైనా ఒక విషయం తీసుకుంటే దానికి ముందుగానే ఒక ప్రణాళిక ప్రకారం ఎదురుదాడి చేయటం, ఇది ఒక స్ట్రాటజీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటే తన మీద వచ్చిన ఆరోపణలు ముందుగానే ఒక స్క్రిప్ట్ ప్రకారం ఎదుటి వాళ్ళు చేసిండని వాళ్ళని నమ్మించి ప్రచారం చేయడం, ఇది మా తప్పు కాదు వాళ్ళ తప్పని ఎదురుదాడి చేయటం. మళ్ళీ ఇక్కడ 2 నెలల తర్వాత బయట పెట్టడం ఉద్దేశం ఏంది అని అడగడం. 2 నెలలు ఇది ఒక పవిత్రమైన దేవస్థానం, చాలామంది ప్రజలు భక్తులు విశ్వాసాలు దెబ్బతింటాయేమో ఆలోచించి దీని గురించి అనేక విధాలుగా మాట్లాడి చేయటం, బయట పెట్టడం మంచిదా బయట పెట్టకపోవడం మంచిదని ఆలోచించి అందులోకి విజయవాడ వరదలు వచ్చినాయి. ఇవన్నీ సమస్యలు అయిపోయిన తర్వాత అది బయట పెట్టడం జరిగింది. బయట పెట్టాలి, చెప్పాలి, ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా మళ్ళీ ఎవరు చేయకుండా కూడా చూడాలి. కాబట్టి భక్తులకు కూడా దీంట్లో వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలిసినప్పుడే తర్వాత ఇంకెవరు తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి సిట్టు దర్యాప్తుని మీరు పూర్తిగా సిట్టు దర్యాప్తుగా సహకరించండి అని నా మనవి. అది ఈ వీడియోలోని ముఖ్యాంశాలు. మళ్ళీ కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు.